మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్ ఏప్రిల్ 12న బ్రహ్మాండమైన ప్రారంభం. సేవ్ ద డేట్, సేవ్ ద మనీ. సార్ ఏంటి సార్ లేటెస్ట్ డెవలప్మెంట్స్? ఇస్లామాబాద్ టాక్స్ మీదే అందరి దృష్టి ఉంది. ఎవరెవరు రాబోతున్నారు? ఈ ఫార్స్ న్యూస్ ఏజెన్సీ అని చెప్పి ఇరానియన్ న్యూస్ ఏజెన్సీ ఒక 5-6 గంటల ముందు సేపు ఒక న్యూస్ పబ్లిష్ చేశారు. ఇరాన్ వైపు నుంచి ఎవరు రారు అని చెప్పి, అఫీషియల్ డెలిగేషన్ రారు అని చెప్పేసి. కానీ దాంట్లో ఎంత మటుకు నిజం ఉందో తెలియదు. దాని కారణాలు చాలా ఉన్నాయి. గేమ్ ఆఫ్ బ్లఫ్ ఆడుతున్నారు. ఇరాన్ ఏమంటున్నారంటే, ఒకటి సీజ్ ఫైర్ నడవాలంటే, లేకుంటే టాక్స్ నడవాలంటే మీరు ఇజ్రాయిల్ని ఆపాలి. ఇక్కడ లెబనాన్లో. యుఎస్ ఏమంటున్నారంటే, లెబనాన్కి ఈ సీజ్ ఫైర్కి ఏం సంబంధం లేదు. ఇరాన్ అంటున్నారు ఉంది అంటున్నారు. లిస్ట్లో కూడా ఉంది వాళ్ళు పెట్టింది 10 పాయింట్స్. కానీ అమెరికా అంటున్నారు మా దగ్గర ఉన్న లిస్టులు లేదు. ఎవరు ఏం లిస్ట్, పాకిస్తాన్ ఎవరికి ఏం లిస్ట్ ఇచ్చారో తెలియదు. మీకు గుర్తుంటుంది, ఈ డిస్కషన్ మొదలైనప్పుడే ఫస్ట్ ఒక లిస్టు పాకిస్తాన్ వైపు నుంచి పాకిస్తాన్ తీసుకెళ్ళి యూఎస్కి ఇచ్చారు. ఆ లిస్టులో మీరు చూసుంటారు 10 పాయింట్లు ఉండే. దాన్ని క్యారోలిన్ లెవిట్, యుఎస్ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ, ఆమె ఏమన్నా అంటే మేము అది చింపేసి చెత్తలో పడేసాం. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇంకా కొంచెం ముందుకెళ్ళారు. ఆయన అన్నారు అది చాట్ జీపీటీ నుంచి తీసుకొచ్చింది ఇరాన్ వాళ్ళు, మేము దాన్ని డస్ట్బిన్లో పడేసాం, పాకిస్తాన్ దగ్గర చెప్పి ఇంకొంచెం మంచిది తీసుకురా, ఇదేంటి తీసుకొచ్చిందని చెప్పారు. పాకిస్తాన్ మళ్ళీ పరిగెత్తుకుంటే వెళ్ళి ఇరాన్ దగ్గర చెప్పుంటారు, ఆ లిస్టు వాళ్ళు అంగీకరించట్లేదు, చాట్ జీపీటీ నుంచి కొట్టారంటున్నారు, మీరు ఇంకేమైనా కొత్త తయారు చేయండి అని ఇంకో తయారు చేసి ఇచ్చారు వాళ్ళు. అది తీసుకెళ్ళి మళ్ళీ యూఎస్కి ఇచ్చారు. ప్రెసిడెంట్ ట్రంప్ అది చూసి బాగుందిలే మాట్లాడొచ్చు దీని మీద అని చెప్పారు. కానీ దాంట్లో ఉన్న చాలా పాయింట్స్ యూఎస్ అగ్రీ చేయరు. అది ఇంకోటి. ఎనీవే, దాని తర్వాత ఇరాన్కి ఇంకొక కాపీ ఇరాన్ దగ్గర ఉంది కదా. ఇరాన్ అంటున్నాను మా కాపీలో మా సపోర్ట్ చేస్తున్న మిలిషియా ఫోర్సెస్, వాళ్ళు మిలిషియా అని చెప్పారు, వాళ్ళు రెసిస్టెన్స్ ఫైటర్స్ అంటారు. అది హూతీలు ఉండొచ్చు, హమాస్ ఉండొచ్చు, హెజ్బుల్లా ఉండొచ్చు. వీళ్ళ వ్యతిరేకంగా ఏం చర్యలు ఉండకూడదు ఈ సీజ్ ఫైర్ టైంలో. యాజ్ ఇట్ ఈస్ హూతీలు క్వైట్గా ఉన్నారు, ప్రాబ్లం లేదు. హమాస్ ఏమో సీజ్ ఫైర్, వాళ్ళ సీజ్ ఫైర్ ఉంది, అది ఇన్ఫ్యాక్ట్ ఇవాళ రేపట్లో ఆ సీజ్ ఫైర్ అయిపోతుంది. హెజ్బుల్లానేమో ఇజ్రాయెల్ కొడుతున్నారు, మొన్న కూడా కొట్టారు. ఈ ముగ్గురికి ఏం కాకూడదని చెప్పి ఇరాన్ ఒక గ్యారంటీ అడుగుతున్నారు. అది ఇవ్వడానికి అమెరికా తయారు లేదు. ఇజ్రాయెల్ కూడా దే విల్ నాట్ అగ్రీ టు ఇట్. అఫ్కోర్స్ ఇజ్రాయెల్ ఈజ్ నాట్ ఎ పార్టీ టు ద టాక్స్, ఇజ్రాయెల్ ఈ టాక్స్లో లేరు. కానీ అప్పుడు కూడా అమెరికా వాళ్ళ వైపు నుంచి ఏమైనా షరతులు ఇస్తే ఇజ్రాయెల్ అంగీకరించరు. దీనికన్నా ముందు కూడా మీరు చూసుంటారు, జేడీ వాన్స్ కూడా మాట్లాడుతుంది అన్నారు, ఈ లిస్ట్లో లెబనాన్ లేదే, మీరు ఉందంటున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నారు. ఇక్కడ ఫస్ట్ మేజర్ పాయింట్ ఆఫ్ డిసగ్రిమెంట్. ఓకే, రెండవది ఈజ్ రిగార్డింగ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. ప్రెసిడెంట్ ట్రంప్ చాలా క్లియర్గా అని చెప్పారంటే, ఈ సీజ్ ఫైర్ ఎఫెక్ట్లో రావాలంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ తెరిచిపెట్టాలి, లేకుంటే ది సీజ్ ఫైర్ విల్ నాట్ హోల్డ్ అని చెప్పారు. కానీ నిన్న మీరు చూసుంటారు, నిన్న ఇవాళ కలిపితే 10 షిప్పులు పోయినాయి అంతే అక్కడి నుంచి. రోజుకి 100-110 షిప్పులు పోతున్నది, 10 షిప్పులే పోయినాయి. అంటే దట్ మీన్ ద యాక్షన్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? సో యుఎస్ అన్నారు సీజ్ ఫైర్ విల్ నాట్ హోల్డ్, మీరు హార్మోస్ ఓపెన్ చేయట్లేదు. వీళ్ళు అంటారు మేము హార్మోస్ ఓపెన్ పెడతాం కానీ మీరు అక్కడ దాడి చేస్తున్నారు మా వాళ్ళ మీద, హెజ్బుల్లా మీద, సో దానికోసం మేము ఇక్కడ హార్మోస్ బంద్ చేస్తాం. సో అక్కడి నుంచే మొత్తం ఎఫర్ట్ ఫెయిల్ అయిపోయింది, కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. సీజ్ ఫైర్ ఉందంటే ఉంది, లేదంటే లేదు. డిపెండ్స్ ఆన్ విచ్ సైడ్ యూ లుక్ ఫ్రమ్. ఇప్పుడు జరగబోయేది టాక్స్ మీరు చెప్పినట్లు ఇస్లామాబాద్లో ఇవాళ సాయంత్రం అందరు కలుస్తా అంటున్నారు, రేపు టాక్స్ ఉంటుందంటున్నారు. కానీ నాకైతే దాంట్లో ఏం బెనిఫిట్ కనిపించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు చాలా మటుకు యూఎస్ ఛానల్స్ చెక్ చేస్తే వాళ్ళు కూడా అదే అంటున్నారు, ఇంట్లో ఏం రాదు, బయటికి రాదు. ఎందుకంటే వీళ్ళందరూ ఇంత డిఫరెన్స్లో ఉన్నారు. యురేనియం, నో యురేనియం, మిసైల్స్, నో మిసైల్స్, డ్రోన్స్, నో డ్రోన్స్, హార్మోస్ ఓపెన్, హార్మోస్ క్లోజ్, అన్నిటికీ డిఫరెన్స్ ఉంది, 100% డిఫరెన్స్. ఏం చర్చిస్తారు మీరు?
పవన్ గారు మీరు నేను కూర్చున్నట్ల మాట్లాడుతున్నప్పుడు పాయింట్ ఆఫ్ అగ్రిమెంట్ ఉండాలి. ఏదైనా ఒకటి డిఫరెన్స్ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ ఏదో ఒక పాయింట్లో డిఫరెన్స్ మనం నేరో చేసుకుంటూ రావచ్చు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ పెట్టడం ఇరాన్కి ఇది ఇప్పుడు కాదు, 10 year అప్పుడు 10 year వార్ ఎట్లా చెప్తారు మీరు, కానీ సద్దాం హుసేన్తో జరిగిన యుద్ధంలో వాళ్ళకి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ విలువ తెలిసిపోయింది అప్పుడే. ఆ టైంలో కూడా బంద్ చేశారు, వీళ్ళు బంద్ చేయలేదు, కానీ వీళ్ళిద్దరు కొట్టుకున్నారు అక్కడిక్కడ. వాళ్ళ మీద బాంబులు వేశారు, వీళ్ళ మీద బాంబులు వేశారు. ఫస్ట్ దీని విలువ తెలిసింది అప్పుడు. ఇరాన్కి ఎప్పుడు ఇరాన్ దగ్గర ఒక బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఉంది, మా మీద ఏదో ఒక రోజు యుఎస్ వచ్చి బాంబ్ చేసి మమ్మల్ని మొత్తం ధ్వంసం చేస్తే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని బంద్ చేసి పడేస్తాం. ఇది ఒక ట్రంప్ కార్డ్ లాంటిది, ట్రంప్కి ఇవ్వాల్సిన ట్రంప్ కార్డ్ అది. ఇది ట్రంప్కి ఇచ్చిన బ్రీఫింగ్లో ఇది వచ్చిందంట. వాళ్ళ యుఎస్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ కేన్ చాలా క్లియర్గా చెప్పారంట, ఇది ఇట్లా జరగవచ్చు అంటే ట్రంప్ వినలేదు, ఆయన మాట పట్టించుకోలేదు, విచ్ ఇస్ వెరీ సాడ్. ఇప్పుడు దాని విలువ అర్థమవుతుంది ఎందుకని. ఆ రోజు వింటే తెలిసిపోతుంది, మీరు ఎంత పెద్ద యుద్ధం చేసినా కానీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ బంద్ చేస్తారు. బంద్ చేయడం అనేది ఏంటి, దాంట్ నుంచి 20% లోకానికి వెళ్ళేది ఎల్పిజి కానీ ఎల్ఎన్జి కానీ క్రూడ్ ఆయిల్ కానీ ఈ రూట్ నుంచి వెళ్తుంది. 40% ఫర్టిలైజర్ ఇదే రూట్ నుంచి వెళ్తుంది. పెట్రోకెమికల్స్ చాలా మటుకు ఈ రూట్ నుంచి వెళ్తుంది. మీకు ప్రతి పెట్రోకెమికల్స్ అంటే ప్రతి ప్లాస్టిక్ ప్రోడక్ట్ నుంచి మీకు నైలాన్ బ్రిసిల్స్ దాకా మొత్తం దాని నుంచి వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఉండదు, ఒక 2 నెలల 3 నెలలకు ప్రాబ్లం ఉండదు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి. ఈ పాల ప్యాకెట్ నుంచి మీ నీళ్ళు తాగే బాటిల్, ప్లాస్టిక్ బాటిల్ దాకా అందరికీ ఏం ఇంపాక్ట్ ఇప్పుడు ఉండదు, కానీ ఉంటుంది ఒక 2-3 నెలలు ఈ ప్రాబ్లం ఇంకా ముందుకెళ్తే. ఆలోచించండి, ప్రతి దానికి మన మీద ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ పూర్తిగా వాళ్ళకి అప్పచెప్పేయాలి, ఇరాన్ కంట్రోల్ ఉండాలి అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే ట్రంప్ చెప్తుంది కంబైన్డ్గా అంటున్నాడు. అయితే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద ఆల్రెడీ వీళ్ళు గస్తీ పెంచారు కదా ఇప్పుడు, ఎందుకంటే లేటెస్ట్గా వస్తున్న సమాచారం ప్రకారం మనం చూస్తే వాళ్ళు ఒక డ్రోన్ని పంపించారు, మొత్తం 3 hours నుంచి అది చక్కర్లు కొడుతుంది. అయితే వాళ్ళ రాడార్ నుంచి లేకపోతే వాళ్ళ ట్రాకింగ్ నుంచి అది మిస్ అయిపోయింది. అంటే ఇంకా స్టిల్ అక్కడ గందరగోళం. ట్రంప్ చెప్పిన దానికి ట్రంప్ ఏమనుకున్నారంటే, నేను చెప్పంగానే ఇరాన్ అంగీకరిస్తా అనుకున్నారు, కానీ ఇరాన్కి తెలుసు ఒక్కసారి వాళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ అప్ చేస్తే మళ్ళీ వాళ్ళకి లివరేజ్ ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు ఇరాన్ అంటున్నారు షిప్లో ఒక కొత్త రూట్ తీసుకోవాలి. మీరు ఆ మ్యాప్ చూసుంటారు నిన్న, క్లోజర్ టు ఇరాన్, నాట్ క్లోజర్ టు ఒమాన్. ఒకవైపు ఒమాన్ ఉంది, ఒకవైపు ఇరాన్ ఉంది. కానీ వీళ్ళేమంటున్నారు, మీరు తిరిగేటప్పుడు మీరు ఒమాన్ నుంచి వెళ్ళకూడదు, మీరు మా వైపు నుంచి తిరగండి, ఎందుకంటే అక్కడి నుంచి చెక్ చేస్తారు వీళ్ళు, ఏ షిప్ వెళ్తుంది విజువల్ చెక్ చేస్తారు, అది వాళ్ళకి కావాల్సిన అనమాట. కానీ ఇప్పుడు షిప్స్ ఎందుకు వెళ్తారంటే అట్లా వాళ్ళు రిస్క్ తీసుకోరు, ఇన్సూరెన్స్ చాలా హెవీగా ఉంది అక్కడ. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో ఈ చిన్న ఒక పని చేయలేకపోతున్నాడు, ఇప్పుడే వాళ్ళతో ఫోర్సిబుల్లీ చేపియాలి, అది చేయలేకపోతున్నాడు. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో సీ మైన్స్ గురించి వాళ్ళు చార్ట్ కూడా చదువుతున్నారు. అదే సేమ్ థింగ్, సేమ్ థింగ్. సో మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇట్లా ఉంటే మీరేమంటారు, ఒమాన్ నుంచి ఇట్లా వెళ్ళకుండా ఇక్కడ అన్ని మైన్స్ వేసారు మేము అంటున్నారు. ఒమాన్ వైపు మైన్స్ వేసారు, మీ వైపు క్లీన్ పెట్టుకున్నారు మీరు, అదేంటి అర్థం కాదు. ఎనీవే దట్స్ అ నార్మల్ వార్ స్ట్రాటజీ. కానీ ఇరాన్కి ప్రాబ్లం ఇప్పుడు ఎక్కడ వస్తుందంటే, ఒకటి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. చూడండి, ఈ షిప్స్ కూడా హఫ్తా అడుగుతున్నారని చెప్తున్నారు, టోల్ ట్యాక్స్ లాగా. అది కూడా యుఎన్లాగా ఉంటుంది, ఎందుకంటే డాలర్ తీసుకుంటే డాలర్ ఎక్స్చేంజ్ చేయలేరు వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్లో. చైనీస్ యుఎన్ అడుగుతున్నారు అంటున్నారు, ఓకే, లేకుంటే క్రిప్టో కరెన్సీ అడుగుతున్నారంట. ట్రంప్ ఏమో ఇవాళ పొద్దున ఒక ట్రూత్ సోషల్ పోస్ట్ వేశారు, ఇరాన్ని వార్నింగ్ ఇచ్చుకుంటా, మీరు డబ్బులు తీసుకుంటే అంతే సంగతి, నేను చూసుకుంటాను. ఏం చేస్తాడో తెలియదు, కానీ థ్రెటన్ చేశాడు అంతే. కానీ ట్రంప్కి తెలిసి ప్రాబ్లం ఏంటనేది ఇక్కడ, మీరు ఇరాన్ని ఫోర్స్ చేస్తే ఇరాన్ ఏదో ఒక షిప్ మీద దాడి చేస్తారు, దాంతో అందరు భయపడతారు. ఓపెన్ అప్ చేయాలంటే ఏంటంటే, మీరు ఇరాన్లో ఉన్న ఇప్పుడున్న గవర్నమెంట్ని దింపాలి కిందికి. దట్ ఈస్ ఓన్లీ వే టు డూ ఇట్. అండ్ ట్రంప్ చేయలేరు, అప్పుడు తెలిసిపోయింది ఆయనకు చాలా క్లియర్.
రెజ్యూమ్ చేంజ్ జరగదు. మిలిటరీ పవర్ మీరు ఎంత యూజ్ చేసినా కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మూస్లో పనికిరాదు. ఇట్స్ అ వెరీ నారో స్ట్రెచ్ ఆఫ్ వాటర్. ఇరాన్ ఈజీలీ హ్యాండ్ హెల్డ్ మిసైల్స్తోనో లేకుంటే సూసైడ్ బాంబర్స్తోనో, అంటే బోట్లో జెట్ స్కీస్లో ఉన్న బాంబర్స్తో చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. అది పెద్ద పనేం లేదు. కానీ యుఎస్ భయపడుతున్నారు ఇప్పుడు. అది యుఎస్ ముందేమన్నారు, మాకు దాంతో సంబంధం లేదు, స్ట్రైట్ ఆఫ్ హార్మూస్తో సంబంధం లేదు, మేమేం చేయట్లేదు, మేమేం తెప్పించుకోవట్లేదు. ఇప్పుడు చూడండి, ప్రతి చోట ప్రతి కంట్రీ దీని మీద ఇంపాక్ట్ అయిందన్నమాట. మీరు ఎక్కడైనా చూడండి, చిన్న కంట్రీ నుంచి పెద్ద కంట్రీ అందరూ ఇంపాక్ట్ అయ్యారు. కంట్రీ లైక్ జర్మనీ, కొంతమంది అబ్బాయిలు అక్కడ నాకు మెసేజ్ పంపించారు, చాలా దారుణం ఉంది సార్ పరిస్థితి, ఇక్కడ మేము స్ట్రగుల్ అవుతున్నాం, ఇక్కడ ఏమైనా చేయండి సార్ అని చెప్పేసి, అక్కడ మీడియాలో చెప్పండి సార్ అని చెప్పి ఆ పరిస్థితికి వచ్చేసాం అనమాట. ఏం చేయాలి ఇప్పుడు? యూ హ్యావ్ టు ఓపెన్ అప్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మూస్. దానికి ఇరాన్ని పర్సువేట్ చేయాల్సి వస్తుంది, కానీ ఇరాన్ అంగీకరించరు 100%. చూడు, నేను ప్రెడిక్ట్ చేస్తున్నాను అనమాట. మేబీ నా ప్రెడిక్షన్ తప్పు కూడా రావచ్చు, కానీ ఇరాన్ వాళ్ళ దగ్గర ఉన్న ట్రంప్ కార్డ్ని ఇడవరు వాళ్ళు. దే విల్ నాట్ అలౌ. వాళ్ళు అంటారు మాకు దాని మీద కంట్రోల్ కావాలంటారు. దాంతో బార్గెన్ చేయగలుగుతున్నారు వాళ్ళు. కరెక్ట్. నెక్స్ట్ పాయింట్, యురేనియం. యురేనియంను మీరు ఉంచుకోకూడదు, కానీ వీళ్ళు అంటున్నారు యురేనియం మేము ఎన్రిచ్ చేసుకుంటాం, దాని గురించి మాట్లాడదాం. ఓకే, మాకు వెపన్స్ మేము తయారు చేయం. వీఆర్ సిగ్నేటరీస్ టు ద న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, ఎన్పిటి అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఉంది. న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటే మీరు ఈ న్యూక్లియర్ మెటీరియల్ని తీసుకెళ్ళి 10 మందికి అమ్మకూడదు, ఎవరికి అమ్మకూడదు. సో ప్రొలిఫరేట్ చేయకూడదు, అది అగ్రిమెంట్. సో వీఆర్ సిగ్నేటరీస్ టు దాట్. సో మీకు టెన్షన్ ఎందుకు అని అడుగుతున్నారు. అంటే ఒక టైంలో ఎన్పిటి నుంచి వీళ్ళు బయటికి రావచ్చు అనేది కూడా కొంత జరిగింది ఉండే, కానీ జరగలేదు అది. ఇప్పుడు జరిగిన దాంట్లో వాళ్ళు ఏమంటున్నారు, మేము ప్రొలిఫరేట్ చేయట్లేదు కదా, అంటే డిప్లొమాటిక్గానే వెళ్తున్నారు వాళ్ళు. కానీ ప్రొలిఫరేషన్ కాదు ఇక్కడ మనం మాట్లాడేది. వాళ్ళ కోసం ఆయుధాల గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు దే ఆర్ నాట్ లైక్ నార్త్ కొరియా. నార్త్ కొరియన్ డిక్టేటర్ చూస్తుంటాడు ఎవడు వస్తాడు నాది కొనడానికి అని చెప్పేసి, సూపర్ మార్కెట్ లాగా అక్కడ వేసుకుని ఆయన వెయిట్ చేస్తున్నాడు ఎవరైనా వస్తే వానికి అమ్ముదామని చెప్పేసి. పాకిస్తాన్ కూడా అవకాశం ఉంటే అమ్ముకుంటుంది కదా. కరెక్ట్, అక్కడ లేదు అవకాశం. వాళ్ళకి భయం ఉంది, ఎందుకంటే యూఎస్ చెక్ చేస్తారు వాళ్ళు. ప్రతి పాకిస్తాన్ న్యూక్లియర్ మెటీరియల్ యూఎస్ చేతిలో ఉంది, వాళ్ళ ట్రాకింగ్లో ఉంది. సురేష్ గారు, ఇప్పుడు లేటెస్ట్గా ఇరాన్లో ఆటమిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ మహమ్మద్ ఇస్లాం ఆయన చెబుతుంది ఏంటంటే యురేనియం ఎన్రిచ్మెంట్ మాకు చాలా టాప్ ప్రయారిటీ, మోస్ట్ ఇంపార్టెంట్. అందులోంచి మేము నాకు అర్థం కాదు, ఎన్రిచ్ చేసి ఏం చేస్తారు? ఎన్రిచ్ చేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోలేరు కదా, ఎన్రిచ్ చేసి దాన్ని యూజ్ చేయాల్సి వస్తుంది. ఎనర్జీకి వాడతారా? ఎనర్జీకి మీకు అంత ఎన్రిచ్మెంట్ అక్కర్లేదు. అంత అవసరం 6 to 8% మ్యాక్సిమం 10% చాలు ఎనర్జీకి వాడుకోవచ్చు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏదో ఉంది, ఆబ్వియస్లీ ఉంది, దాంట్లో డౌట్ లేదు. వీళ్ళకేంటంటే వీళ్ళకి ఇజ్రాయెల్ని ట్యాకిల్ చేయాలి. వీళ్ళ ప్రిన్సిపల్ ఎనిమీ యుఎస్ కాదు, ఇజ్రాయెల్. పక్కలో బల్లం కదా. ఇజ్రాయెల్ని కొట్టాలంటే వీళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉండాలి. వాడి దగ్గర ఉంది, మా దగ్గర ఉండాలి. సో ఇజ్రాయెల్ ఏంటంటే వీళ్ళ దగ్గర వచ్చింది అనుకోండి, మేము అంతే మా సంగతి. ఇన్ఫాక్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు, మీకు గుర్తుంటుంది, ఇఫ్ ఇరాన్ హ్యాడ్ అ వెపన్, న్యూక్లియర్ వెపన్, ఇజ్రాయెల్ వుడ్ హ్యావ్ బీన్ వైప్డ్ ఆఫ్ ద మ్యాప్. ఇజ్రాయెల్ని మ్యాప్ నుంచి తూడ్చేస్తారు ఇరాన్, న్యూక్లియర్ బాంబ్ వేసేసి. వాళ్ళ ప్రజలు అంతా చనిపోతే పోనీ అని చెప్పేసి వేసేస్తారు ఇరాన్. దానికోసం మేము వీఆర్ మేకింగ్ షూర్ దట్ దే డోంట్ హ్యావ్ ఎ న్యూక్లియర్ వెపన్. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉండకూడదు, అది మేము ట్రై చేస్తున్నాం. ఓకే, నా ఇరాన్ న్యాచురలీ మీరు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళ చీఫ్ చెప్పారు, మేము ఆబ్వియస్ అడుగుతారు ఎందుకు, మీకు అక్కర్లేదు కదా, మీరు వెపన్స్ తయారు చేయట్లేదు, మళ్ళీ ఎన్రిచ్మెంట్ ఎందుకు? యూ హ్యావ్ టు గివ్ అ రీజన్. వాళ్ళు ఇవ్వలేరు, రీజన్ ఏం లేదు, రీజన్ ఇస్ దిస్ ఓన్లీ. సో అది కూడా ఇట్ విల్ బి అ నాన్ స్టార్టర్. హాఫ్ వే కూడా రాలేరు, ఎందుకంటే యురేనియం మీకు 10% కన్నా ఎక్కువ చేస్తే మీరు ఏదో మీ మైండ్లో ఏదో ప్లాన్ ఉందని తెలిసిపోతుంది చాలా క్లియర్, డెఫినెట్గా. మూడవది వీళ్ళు అడిగేది, అమెరికా అడిగేది అండ్ ఇరాన్ అడిగేది మనం చూద్దాం. ఫస్ట్ ఇరాన్ డిమాండ్ చేస్తుంది ఏంటంటే మా మీద ఉన్న ప్రైమరీ శాంక్షన్స్ తీసేసేయండి. మన నిన్న కూడా మనం దీని గురించి మాట్లాడాం, దాని కొంచెం కూడా క్లారిటీ వచ్చింది ఇవాళ. వాళ్ళు ఏమంటున్నారంటే మా మీద ఆయిల్ శాంక్షన్స్, మేము ఆయిల్ ఎవరికైనా అమ్ముకోవచ్చు అని చెప్పి మాకు శాంక్షన్స్ ఇవ్వండి, శాంక్షన్స్ తీసేసేయండి మొత్తం. అది అంత ఈజీ కాదు, ఎందుకంటే అమెరికాకి తెలుసు, అమెరికా వచ్చింది ఇరాన్కి ఇదే ఆయిల్ కోసం వచ్చారు.
మళ్ళీ వాళ్ళు అమ్ముకుంటే అమెరికా ఏం చేస్తారు? గోళ్ళు ఆడుకుంటారా? చేయలేరు కదా. సో అమెరికాకి కావాలి ఆయిల్. అది వాళ్ళు వెనిజువేలా అని మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు. ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. ఇరాన్ ఆయిల్ ఇప్పుడు ఏం చెప్తున్నా చూడండి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఇరాన్ ఉంటే లేకుంటే ఉండకుంటే కూడా ఓపెన్ చేసేస్తాం. ఆయిల్ ఇట్లా ఫ్లో అవుతూనే ఉంటుంది అక్కడి నుంచి. సో డెఫినెట్గా వాళ్ళ స్ట్రాటజీ అదనమాట. ఆయిల్ మీద చేయి ఉంటే డెఫినెట్గా అమెరికాకి చాలా డబ్బులు వస్తాయి, వెనిజువేలా లాగా. నెక్స్ట్ వీరేమంటున్నా అంటే మా మీద సెకండరీ శాంక్షన్స్ తీసేయండి. దట్ ఈస్ మేము ఎక్కడి నుంచి ఏదైనా కొనాలంటే ఎక్విప్మెంట్ మేము కొనుక్కుంటాం, దాని శాంక్షన్స్ ఉండకూడదు. అది కూడా చాలా కష్టం అంగీకరించడం. వీళ్ళు ఎక్కడి నుంచి ఏం కొంటారో తెలియదు. ఎప్పుడు ఇంగ్లీష్లో మనం దీంట్లో సైంటిఫిక్ లాంగ్వేజ్లో డ్యూయల్ యూసేజ్ ప్రాజెక్ట్స్ అంటాం. అంటే మీ ఇంటి పనికి వాడుకోవచ్చు, ఒక న్యూక్లియర్ మిసైల్ కూడా తయారు చేసుకోవచ్చు, రెండింటికి పనికి వస్తుంది అనమాట. డ్యూయల్ యూసేజ్ ఉంటుంది దానికి. అట్లాంటి ప్రోడక్ట్ చాలా డేంజరస్. మల్టీపర్పస్. ఏక్యూ ఖాన్ పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన జర్మనీ నుంచి, హాలండ్ నుంచి, చాలా చోట్ల నుంచి స్మగిల్ చేసి తీసుకొచ్చారు ప్రోడక్ట్స్ని. అది కూడా డైరెక్ట్ పాకిస్తాన్కి తెప్పించుకోకుండా దుబాయ్ నుంచి మిగతా చోట్లకి అక్కడ పంపించాడు. చూస్తే మేము అనుకుంటారు ఇది ఇండస్ట్రియల్ యూసేజ్, ఇది చాలా కామన్, ఓకే పోనీయండి అంటారు. కానీ దాన్ని వాడుకున్నంత న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడం. దిస్ ఇస్ వాట్ పాకిస్తాన్ డిడ్. దిస్ ఇస్ వాట్ నార్త్ కొరియా చేసిన కూడా ఇదే పని చేశారు వాళ్ళు. అండ్ ఇరాన్ కూడా లెసన్ నేర్చుకొని ఇదే మనం కూడా చేస్తే బాగుంటుంది. కానీ ఇరాన్ ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఒక ఇస్లామిక్ బాంబు ఉండకూడదు. ఆల్రెడీ పాకిస్తాన్ దగ్గర ఒక ఇస్లామిక్ బాంబు ఉంది, ఇంకొక నేషన్కి ఇస్లామిక్ బాంబు ఉండకూడదు అని చెప్పి ఇరాన్ మీద శాంక్షన్స్ పెట్టారు వీళ్ళు. నెక్స్ట్ వీళ్ళు అన్నారు మా మీద దాడి చేయమని చెప్పేసి మీరు చేయకూడదు, మేము చేయము అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఒక ఒప్పందం, ఇంటర్నేషనల్ గ్యారంటీ ఒకటి తీసుకురండి. ఎవరు ఇస్తారండి గ్యారంటీ? యుఎన్ ఇస్తే వాళ్ళ రాసిన కాగితం మీద ఉన్న వాల్యూ ఉండదు దానికి. ఈ పాయింట్లన్నీ కూడా యుఎన్ దగ్గర లీగల్గా అవ్వాలి అంటున్నారు. ఇంపాసిబుల్. అయితే కూడా ఏం చేస్తారు? రేపు అమెరికా అంటారు ఓకే వీ విల్ నాట్ హిట్ యూ, 2 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళి ఒక బాంబు వేస్తారు. అప్పుడు వీళ్ళు అరే మీరే అన్నారు కదా వేయరని. అప్పుడు చెప్పాము మార్చుకున్నాం, మైండ్ మార్చేసి మేము బాంబు వేస్తాం. అరే మేము యూఎన్కి వెళ్తా, నువ్వు యూఎన్కి వెళ్ళి ఏంగానో చేసుకో, మేము పట్టించుకోం, అది ఏదని చెప్పుకుంటారు వాళ్ళు. ఇదన్నమాట ప్రాబ్లం. సో ఇట్లాంటి 10 పాయింట్లు నెగోషియేట్ చేయడానికి పవన్ గారు అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడాల్సింది. మీరేమి ఇస్తారు, మేమేమి ఇస్తాం. ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ పొజిషన్లో ఇరాన్ పొజిషన్ ఉంటే మీరేమంటారు? మాది మొత్తం ధ్వంసం అయిపోయింది కంప్లీట్గా. ఒక పని చేయండి, మాకు ఒక $1 trillion ఇవ్వండి, రీకన్స్ట్రక్షన్ మొత్తం, మా ఫ్యాక్టరీలు కానివ్వండి, మా బ్రిడ్జ్లు కానివ్వండి, మా రైల్వే స్టేషన్స్ కానివ్వండి, మా ఎయిర్పోర్ట్లు కానివ్వండి, ఇదన్నీ మేము రీకన్స్ట్రక్ట్ చేయాల్సి మాకు డబ్బులు కావాలి. ఆర్ యు అలౌ us టు కలెక్ట్ హఫ్తా ఫ్రమ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్, ఏదైనా ఒక ఆప్షన్. ఓకే, ఇది యుఎస్ అంగీకరించారు. యుఎస్ అంటారు కావాలంటే మేము ఫండింగ్ ఇప్పిస్తాం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి, అట్లాంటి ప్లేసెస్ నుంచి ఫండ్ ఇప్పిస్తాం మీకు. కానీ అది కూడా చివరు, ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ పవన్ గారు ఒఫీషియల్గా కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చి ఎవరో మీ ల్యాండ్ మీద ఇల్లీగల్గా ఒక బిల్డింగ్ కట్టారని చెప్పి ఆర్డర్ తీసుకొస్తారు కోర్టు నుంచి. అది మున్సిపల్ అథారిటీస్ వచ్చి డెమాలిష్ చేస్తారు ఆ ఇల్లీగల్ ల్యాండ్ ప్లాట్, అది ఇల్లు. తర్వాత మీరు ఎవరిది ఇల్లు కూల్చేశారో వాడొచ్చి అడుగుతున్నాడు నాకు కాంపెన్సేషన్ కావాలి, నా ఇల్లు కూల్చేస్తున్నావు కదా అని చెప్పేసి. ఇది అట్లా అయిపోతుంది అన్నమాట కేసు. ఇజ్రాయెల్ విల్ నాట్ అగ్రీ టు ఎనీ సచ్ స్టఫ్. యుఎస్ అప్పుడు కూడా అంగీకరించుకోవచ్చు, కానీ ఇజ్రాయెల్ అస్సలు అగ్రీ చేయదు. యుఎస్కి ప్రాబ్లం ఏంటంటే పవన్ గారు వాళ్ళ గల్ఫ్ కంట్రీస్తోని వాళ్ళ సంబంధాలు చాలా సంవత్సరాల నుంచి ఇట్ ఈస్ గెటింగ్ డిటీరియేటింగ్ అవుతుంది. ముందున్న రెస్పెక్ట్ మొహమ్మద్ బిన్ సల్మాన్ వాళ్ళ ఫాదర్ అమెరికన్ ప్రెసిడెంట్స్కి ఇచ్చే రెస్పెక్ట్ ఇప్పుడు లేదు. ఇప్పుడు ట్రాన్సాక్షన్లు అయిపోయింది. మేము 100 F-35 కొంటున్నాం, సో మాకేమి ఇస్తారు? మేము మీకు ఎయిర్ బేస్ ఇచ్చాం, మాకేమి ఇస్తారు? యుఎస్ అడుగుతున్నారు మీకు ఇంత ప్రొటెక్షన్ ఇస్తాం, మాకేమి ఇస్తాం? వీళ్ళు అంటున్నాం మీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నాం, మేము మీ యూనివర్సిటీకి ఫండ్స్ ఇస్తున్నాం, మేము ఇట్లాంటి చాలా పనులు మేము చేస్తున్నాం మీకోసం, మీ ఎలక్షన్ కోసం డబ్బులు కూడా మేమే ఇచ్చామంట. అది కూడా ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో అదే గల్ఫ్ అనేది వీళ్ళకి ఎందుకు ఇంత పెద్ద డ్రా అంటే దగ్గర నుంచి వచ్చే డబ్బులు
అమెరికాలో ఇప్పుడు ఏఐలో పెట్టే డబ్బులు, ఏఐ స్టార్టప్స్ కానీ ఏఐ పబ్లిక్ ఇష్యూస్కి వెళ్ళే కంపెనీ డబ్బులంతా చాలా మటుకు గల్ఫ్ నుంచి వస్తుంది. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఉంటుంది వాళ్ళది. ఒక్కొక్క దేశానికి 5-10 ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఉంటుంది, ఫ్యామిలీ కంట్రోల్డ్, వాళ్ళ ఫ్యామిలీ అది ఇన్వెస్ట్ చేస్తారు. అమెరికాకి భయం ఏంటంటే ఇదొకటి. ఇంకోటి డీడాలరైజేషన్. మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు యువాన్ ఎందుకు అడుగుతున్నారు పేమెంట్? ఇరాన్ ఒకటి వాళ్ళు కన్వర్ట్ చేయలేరు డాలర్ తీసుకెళ్ళి. రెండోది డాలర్ని వీకెండ్ చేయడానికి చేస్తున్నారు. పెట్రో యువాన్ కూడా ఉన్నారు కదా. అదే. సో ఎందుకంటే లోకంలో మొత్తం అన్ని ఇది డాలర్తో మెజర్ చేస్తారు. పర్ డాలర్. ఇరాన్ ఏమంటారు? డాలర్ వద్దు, డాలర్ తీసేద్దాం. ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్ ట్రంప్, మీకు గుర్తుంటుంది పవన్ గారు, ఆయన ఫస్ట్ స్వేరింగ్ ఇన్ తర్వాతనే ఒక వార్నింగ్ ఇచ్చారు ఇండియాకి, బ్రెజిల్కి, అందరు కలిసి బ్రిక్స్ కంట్రీస్కి. అప్పుడు మన బ్రిక్స్ కరెన్సీ అని చెప్పి ఫ్లోట్ చేయాలని ఒక ప్రపోజల్ ఉండే. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమన్నారు? మీరు అది ఫ్లోట్ చేస్తే మేమందరినీ క్లాస్ తీసుకుంటాను, నేను ఒక్కరిని కూడా ఉండేనియను. నేను డాలర్ షుడ్ బీ ద ప్రైమ్ కరెన్సీ. ఎందుకంటే డాలర్ మీద బతుకుతారు యుఎస్ గవర్నమెంట్. గ్లోబల్ కరెన్సీ కదా. నాట్ జస్ట్ ద గ్లోబల్ కరెన్సీ, ప్రింటింగ్ కరెన్సీ. మీకు రేపు $100 million కావాలన్నా యుఎస్ గవర్నమెంట్ దగ్గర లేదు. ఏం చేస్తారు? ప్రింట్ చేయరా అంటారు, బట్ ప్రింట్ చేస్తాడు. దానికి విలువ లేదు అసలు. సో ఇది ఈ కరెన్సీ తీసుకెళ్ళి డంప్ చేస్తారు ఇంటర్నేషనల్ మార్కెట్లో. లోన్లు తీసుకుంటారు, ఇట్లాంటి ఆయిల్ పర్చేసెస్ తీసుకుంటారు, అన్నిటికీ వీళ్ళు వాడుకుంటారు. సో డాలర్ వాల్యూని వీళ్ళు స్ట్రాంగ్గా ఉంచుకోవడం యుఎస్ గవర్నమెంట్ స్ట్రాటజీ అన్నమాట. ఇంకోటి వీళ్ళ వైపు నుంచి వీళ్ళు అడిగేది అష్యూరెన్స్ ఏంటంటే, మీరు ఈ 3 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి చూడండి, వాళ్ళు డైరెక్ట్గా ఏం చెప్పట్లేదు, ఇండైరెక్ట్గా చెప్తున్నారు. వాళ్ళు రెసిస్టెన్స్ ఫైటర్స్, వాళ్ళని స్లోలీ అంగీకరించమంటారు వీళ్ళు. చూడండి ఇప్పుడు లెబనాన్లో హెజ్బుల్లాకి ఒక పొలిటికల్ ఆర్మ్ ఉంది. వాళ్ళ ఎంపీస్ ఉన్నారు, ఐ థింక్ 14 మంది ఎంపీస్ ఉన్నారు వాళ్ళ పార్లమెంట్లో.